జయలలిత చనిపోవడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఓడిపోవడం. వాస్తవంగా తమిళనాడు చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవకపోవడం గత 50 ఏళ్లుగా జరుగుతుంది. అయితే జయలలిత మాత్రమే వరుసగా 2 సార్లు విజయం సాధించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం నడుస్తోంది. జయలలిత మరణం తర్వాత స్టాలిన్. జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకేకి పళనిస్వామి, పన్నీర్ సెల్వంల గొడవలు, అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి ఒక ప్యాటర్న్ లేకపోవడం, ఇటు స్టాలిన్ వచ్చేటప్పటికి ఇమేజ్ ప్యాటర్న్తో ఉండటం, స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ కూడా ఉండటం, ఇట్లాంటి సందర్భంలో జయలలిత పార్టీ ఆవిడ సినిమా రంగం నుంచి వచ్చిందే కాబట్టి, అట్లాగే తను సినిమావాణి కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవికి, తను లీడ్ చేస్తాను కూటమి అన్నటువంటి కోణంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఏఐఏడీఎంకే వెంటబడ్డాడు. అయితే ఏఐఏడీఎంకే సీన్ అర్థం చేసుకుంది. అంటే పన్నీర్ సెల్వాని పక్కన పెట్టి పళనిస్వామి ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. పళనిస్వామికి మంచి మద్దతే ఉంది ఏఐఏడీఎంకే. అలాంటి పళనిస్వామి ఈయనకి సీఎంగా ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోలేదు. దాంతో భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసి బీజేపీ కారణంగా నేను ఆ కూటమికి నాయకత్వం వహించట్లేదని చెప్పుకుని ఇండివిజువల్గా పోటీ చేస్తానంటున్నాడు విజయ్. వెరీ గుడ్. ఇప్పుడు ఏమవుతుంది? గతంలో తమిళనాడు నుంచి ఒకప్పుడు జయలలిత, కరుణానిధి లాంటి వాళ్ళకి సాధ్యమైంది, కానీ ఎంజీఆర్లోనూ ఆ రోజుల్లో, తర్వాత రోజుల్లో వచ్చినటువంటి కమల్ హాసన్ మొన్ననే మన కళ్ళెదురుగుండా చంకనాకిపోయాడు. విజయకాంత్ పార్టీ పెట్టి 0కి వెళ్ళి ఒక్క సీటు గెలిచాడు తనొక్కడు. ఆ తర్వాత మళ్ళీ పొత్తు పెట్టుకున్నాక ఒక 20-30 సీట్లు గెలుచుకుని మంత్రి కూడా అయ్యాడు. మధ్యలో శరత్ కుమార్ పెట్టుకొచ్చినటువంటి పార్టీ కావచ్చు, రకరకాల మంది పార్టీలు పెట్టారు. అందరూ చివరికి ఏదో పార్టీలో దూరిపోవడమే తప్పించి పార్టీలు వాళ్ళ కులపు సంబంధించినటువంటి వాళ్ళని పోగేసుకుని ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకుని ముందుకెళ్ళినటువంటి వాళ్ళే కానీ ఏమీ లేదు. కమల్ హాసన్ లాంటి పని అయిపోయింది. ఇప్పుడు విజయ్ వాళ్ళకంటే కొంచెం ఎక్కువ, కమల్ హాసన్ కంటే మాస్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వాడు, సామాజిక వర్గ సమీకరణాల్లో బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ కోణంలో నుంచి కొంచెం ఎక్కువ రావచ్చు. కానీ డిఎంకే ఏఐఏడీఎంకేలను దాటి అతను ముఖ్యమంత్రి అయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుత తమిళనాడు వాతావరణాన్ని చూసిన వాళ్ళకి ఎవరికి కూడా కనిపించట్లేదు. 2026లోనే తొలి నాళ్లలోనే ఎన్నికలు జరుగుతాయి, తొలి నెలల్లోనే. కాబట్టి ఇంకొక ఏడాది ఉన్నట్టు ఎలక్షన్స్, లేదా 8 నెలల్లో 9 నెలల్లో ఉన్నట్టు. ఇప్పుడు విజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీవీకే ప్రకటించింది. ఇప్పుడు అతని ఇంపాక్ట్ ఏఐఏడీఎంకే బీజేపీ కూటమిని దెబ్బతీస్తుందా, డిఎంకే కూటమిని దెబ్బతీస్తుందా, ఇది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి కనబడుతున్న లెక్క అయితే మాత్రం విజయ్ భావజాలం యాంటీ బీజేపీ, అంటే ఒక రకంగా డిఎంకే భావజాలమే. అట్లాంటప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఇతను చీలుస్తే విజయ్కి ఉపయోగం, ఇది స్టాలిన్కి ఉపయోగం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చలేకపోతే ప్రభుత్వ అనుకూల ఓట్లు చీలిస్తే, అంటే డిఎంకే అనుకూల ఓట్లు చీలిస్తే ఏఐఏడీఎంకేకి లాభం. ఏం జరుగుతుందో చూడాలి.